శాంతి. ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాలనే ఫస్ట్ క్లాస్ అద్భుతమైన ఔషధాన్ని తినిపిస్తారు. ఈ ఆత్మిక ఔషధాన్ని ఒకరినొకరు తినిపించుకుంటూ అందరి పాలనను చేస్తూ ఉండండి. జ్ఞానం అనే మూడవ నేత్రంతో అకాల సింహాసనాధికారి అయిన ఆత్మ సోదరుని చూసే కృషి చేయండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తరువాత సోదరులకు అర్థం చేయించండి. ఈ అలవాటును చేసుకున్నట్లయితే విశ్వరాజ్య భాగ్యము లభిస్తుంది. అలాగే జ్ఞానానికి సంబంధించి కూడా ఒకటే పదం ఉంది, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. కావున పిల్లలకు ఎంతటి సంతోషం ఉండాలి, సంతోషం అంటే అవసరం లేదు అని అంటారు కూడా. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధం. ఇదే ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే సత్యాతి సత్యంగా వారి యోగక్షేమాలను చూసుకోవడము. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమన్నా తక్కువ విషయమా? సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది. ఇది ఇప్పటి గాయనమే. తరువాత కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు ఎంతటి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేయండి. దుఃఖము ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, కానీ సుఖంలో ఎవరు స్మరించరు అన్న గాయనం ఉంది. దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మరియు దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. అప్పుడు మీరు ఈ విధంగా అవుతారు. మధురమైన పిల్లలు, మీకు సంతోషాలు ఎంతగా ఉండాలి. మీ కొరకైతే సదా సంతోషమే సంతోషం. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వాహ్, ఇలా అసలు ఎప్పుడు వినలేదు, చదవలేదు. చదువులో ఎప్పుడూ నంబర్ వారుగానే ఉంటారు. స్వయాన్ని చూసుకోవాలి. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా? ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరు అనేది చూడడం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదరులను చూడండి. ఆత్మలైన మీలో కూడా తుప్పు చేరడంతో మీరు విలువలేని వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఎవరైనా తప్పుగా మాట్లాడినట్లయితే మౌనంగా ఉండాలి. నోటితో చప్పట్లు మ్రోగించకూడదు. సహనం చేయాలి. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మకే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది పదును పట్టడం వంటిది. మీ జ్ఞానంలో ఈ పదును ఏర్పడినట్లయితే ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వెంటనే బాణం తగులుతుంది. మాయ యొక్క దుఃఖాలనే భారాన్ని తొలగించేందుకు అందరూ భుజం కలపాలి. సెంటర్లు తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. దృఢత శక్తి ద్వారా మనస్సు బుద్ధిని సీటుపై సెట్ చేసుకునే సహజ యోగి భవ. ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించినట్లయితే చాలా మంచి మంచి అనుభవాలు కలుగుతాయి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.